భగవంతునికి సమర్పించవలసిన మాలలను గోదాదేవి ధరించిందని తెలుసుకున్న విష్ణు చిత్తుల వారు ఆ మాలలను భగవంతునికి సమర్పించరు. ఆ రోజు విష్ణు చిత్తుల వారికి స్వామివారు స్వప్నంలో కనిపించి తనకు అవే మాలలు సమర్పించమంటాడు. విష్ణు చిత్తుల వారు గోదాదేవి కారణ జన్మురాలు అని తెలుసుకుంటారు. ఆ రోజు నుంచి ఆమెను ఆండాళ్ళు అని పిలుస్తూ ఉంటారు. ఆండాళ్ళు అంటే కాపాడే తల్లి అని అర్థం. ఈ ఆండాళ్ తల్లి మధురమైన భక్తితో తిరుప్పావైని రచించింది. ఈ తిరుప్పావైలో 15వ పాసురం ఇలా ఉంది. எள்ளே இளங்கிளியே இன்னம் வரங்குதியோ சில்ரென்று அல்லையன் மின் நங்கை மீர் போதுருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன்வாய் அரிதும் வல்லர்கள் நீங்களே நானே தான் ஐடுகா வல்லாய் நீ போதாய் உனக்கு என்ன வேறு உடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்து எள்ளிக்கள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்து அழிக்க వల్లానై మాయనైపాడు ఏలోరెంబవాయ్. ఈ పాసురంలో నిద్రిస్తున్న గోపికకి మిగతా గోపికలకు సంభాషణ జరుగుతుంది. ఏమ్మా చిట్టి చిలక, ఇంకా నిద్రమత్తేనా? నిద్రలే అంటూ ఉంటారు గోపికలు. అదేమిటి, ఇదిగో వస్తున్నాను అంటుంది నిద్రపోతున్న గోపిక. మిగతా గోపికలందరూ కూడా అదేమీ సాగదు, మొదట నిద్రలేచిరా, నీ మాటలు నేర్పంతా మాకు తెలుసులే, ఇక మేం మోసపోము అంటూ ఉంటారు. నిద్రపోతున్న గోపిక, మీరెంత మాటకారులే, సరే కానిండు, నేనే గడిసిదాన్ని. అందరూ వచ్చారా అనగానే గోపికలందరూ కూడా అందరూ వచ్చారు, లేచి నీవే లెక్కించి చూడు అంటూ నిద్రలేపారు గోపికలు. ఇంకా కువలయపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వమునకు దేవుడైన ఆ శ్రీకృష్ణుని కళ్యాణ గుణగణములను కీర్తిద్దాము, త్వరగా రా. ఇలా చేసిన కానీ మనం చేసే ధనుర్మాస వ్రతం శుభప్రదంగా పూర్తి కాదు అని సమాధానం చెప్పి ఆమెను తమ గోష్ఠిలోనికి చేర్చుకొని పూజను ప్రారంభించారు గోదాదేవి గోపికలు.